పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతోంది. 19వ రోజు ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు జరుగుతున్నాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై మిసైళ్లు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ ప్రాంతంపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు భారీ ప్రాణ నష్టం మిగిల్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ మిసైల్ దాడిలో 50 మంది ఇజ్రాయేలీలు మృతి చెందగా 250 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఇజ్రాయెల్ కోస్టల్ సిటీ నెతన్యాహులో పేలుళ్లు జరిగాయి. נפילות אחי, נפילות של החיים בנבטים. נפילות בנבטים אחי. נפילות קשות בנבטים. ఇరాక్ పైన ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. బాగ్దాద్లోని అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ మరోసారి దాడికి తెగబడింది. ఒక డ్రోన్ నేరుగా ఎంబసీ ప్రాంగణంలోనే పడినట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిచర్యగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ అనుకూల మిలిషియా స్థావరాలపై దాడులు చేశాయి. נפילות קשות בנבטים, שומע? וואו, 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 וואו. וואו. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, యుఏఈలపై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దుబాయ్పై మిసైల్ దాడులు కొనసాగిస్తోంది. సౌదీ అరేబియా తూర్పు తీరంలోకి దూసుకొచ్చిన 6 డ్రోన్లను సౌదీ సైన్యం కూల్చేసింది. కువైట్ గగనతలలోకి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో దుబాయ్ తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇరాన్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ సైతం దాడులకు దిగుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్ పై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అటు జూకాక్ ఆల్ బ్లాడ్ ప్రాంతంలో నివాసాలపై దాడులు చేసింది. ఈ ప్రాంతం ప్రభుత్వ కార్యకలాపాలకు, విదేశీ ఎంబసీలకు చాలా దగ్గరగా ఉంటుంది. అటు అమెరికా సైతం శక్తివంతమైన ఆయుధాలతో ఇరాన్ పై విరుచుకుపడుతోంది. అమెరికా సైన్యం తొలిసారి 5,000 పౌండ్ల బరువున డీప్ పెనెట్రేటర్ బాంబులు ప్రయోగించింది. ఇరాన్ తీరంలోని హర్ముజ్ జలసంధి సమీపంలోని క్షిపణి కేంద్రాలు టార్గెట్ గా అటాక్ చేసింది. جني بعد جني قضيت في الجوشة علو يا طب جو